So, hi guys, many 100 days of puzzle build series was day 74 or 75. బట్ డే ఏదైనా సరే మనం వర్కౌట్ని స్కిప్ చేయకూడదు, అదే మెయిన్ థింగ్. అండ్ కొంచెం లైక్ మనం ఫుడ్ కంట్రోల్లో పెట్టేటప్పుడు లైక్ మన మూడ్ స్వింగ్స్ అనేవి కొంచెం స్పీడ్గా చేంజ్ అవుతాయి. లైక్ కొంచెం కోపం, లైక్ ఆకలి, ఇట్లాంటివి కొంచెం ఎక్స్ట్రీమ్గా ఉంటాయి. సో అయినా సరే కొంచెం ఫుడ్ కంట్రోల్ కొంచెం పర్ఫెక్ట్గా పెట్టుకొని ఎండ్ ఆఫ్ ది డేకి మనం పుష్ చేసుకుంటే మనం అనుకున్న ఫిజిక్ని అచీవ్ చేయగలం. సో అది మైండ్లో పెట్టుకొని, సో కోపం ఎందుకు వస్తుంది అంటే లైక్ ఫుడ్ కంట్రోల్లో పెట్టేటప్పుడు మనం వర్కౌట్ని కొంచెం ఎక్స్ట్రీమ్గా చేస్తాం, ప్లస్ బ్లడ్ ప్రెషర్ అనేది కొంచెం కొంచెం స్పీడ్గా ఉంటుంది. సో దానివల్ల కొంచెం మనకి ఎవరేమన్నా కొంచెం కొంచెం మూడ్ స్వింగ్స్ అనేది కొంచెం స్పీడ్గా చేంజ్ అవుతుంది. సో అది మైండ్లో పెట్టుకొని కొంచెం కూల్గా ఉంటే బెటర్. సో ప్రతిదానికి కోపం అయితే హౌలేగల్గా ఉంటుంది. ఓకే, సో ఫుడ్ని కంట్రోల్లో పెట్టండి మెయిన్ థింగ్ ఫ్యాట్ లాస్ అన్ని చేసేటప్పుడు. అండ్ నెక్స్ట్ వర్కౌట్ కూడా స్కిప్ చేయకూడదు. అండ్ మోస్ట్ కార్డియో కూడా మిస్ చేయకూడదు. ఈ మూడు మిస్ చేస్తే ఎండ్ ఆఫ్ ది డేలో మనం అనుకున్న రిజల్ట్స్ మనకి కనిపించవు. సో మూడిట్లని హిట్ చేస్తే మనం అనుకున్న రోజు మనం అనుకున్న దానికి కాకపోయినా సో అట్లీస్ట్ ఆల్మోస్ట్ దగ్గరగా వస్తాం. ఓకే, సో వర్కౌట్ చేస్తే మాట్లాడదాం. స్టార్ట్ ది వర్కౌట్. ఓకే, వన్ మోర్. సో అండ్ మీరు ఫెయిల్యూర్ హిట్ చేసేటప్పుడు కొంచెం ఫామ్ కూడా మిస్ అవుతుంది. సో దాన్ని కొంచెం మైండ్లో పెట్టుకొని వర్కౌట్ సరిగ్గా చేయలేకపోతుంది అని ఫీల్ అవుతుంది. సో హెవీ వెయిట్ లిఫ్ట్ చేసేటప్పుడు ఫెయిల్యూర్ని ఈ రెండు చేసేటప్పుడు లైక్ కొంచెం ఫామ్ మిస్ అవుతుంది. ఎందుకంటే మీరు కొంచెం వెయిట్స్ని హెవీగా పుల్ చేస్తారు కాబట్టి. సో చూసేవాడు ఏంటంటే వీడియోని కూడా పిక్చర్లో చేస్తున్నాడు, లైక్ వర్కౌట్ చేయడం సరిగ్గా రాదు ఇట్లాంటివి అనుకుంటారు. బట్ అదంతా సెకండరీ. ఫస్ట్ నువ్వు పుష్ చేసుకొని పర్ఫెక్ట్ ఫెయిల్యూర్ హిట్ చేస్తే నీ మజిల్ ఎండ్ ఆఫ్ ది పీక్స్లో తీసుకెళ్తా. ఓకే, నెక్స్ట్ సో మీ ల్యాడ్స్ కొంచెం మరీ అంత ఎక్స్ట్రీమ్గా వైడ్ అయిపోవు, బట్ కొంచెం లైక్ ల్యాడ్స్ ఫుల్ అని చేసిన తర్వాత చేసుకుంటే కొంచెం చేసేదానికి కొంచెం వర్క్ అనిపిస్తుంది. సో ఇట్లాంటి బార్స్ ఉంటే ఓకే, బట్ లేకపోతే కొంచెం అప్పర్ రేట్ డెల్స్ని టార్గెట్ చేయకుండా కింద ల్యాడ్స్ని టార్గెట్ అయ్యేలా చూసుకోండి. ఓకే, అనిపిస్తుంది.
Okay, one more. Okay, దేనికని ఓకే, వన్ మోర్. ఓకే, నెక్స్ట్. సో కొంచెం మీరు బల్క్లో చేసే వెయిట్ అయినా కొంచెం సపోర్ట్ తీసుకున్న ట్రై చేయండి. సో నేను బల్క్లో చేసిన కదా, ఫ్యాట్ లాస్ కటింగ్ ఫేస్లో సేమ్ వెయిట్ లాగేస్తానంట ఏదో షిఫ్ట్ అవుతుంది. సో కొంచెం సపోర్ట్ చేసుకున్నా పర్లేదు, సపోర్ట్ తీసుకున్న మాత్రం నువ్వేం నీ స్ట్రెంత్ కోల్పోయినట్టు కాదు. ఓకే, సో ఫ్యాట్ లాస్ జర్నీలో బల్క్లో వచ్చే వెయిట్స్ని చేసినా సరే కొంచెం సపోర్ట్ తీసుకుని ట్రై చేయండి. సపోర్ట్స్ లేకుండా హయ్యర్ వెయిట్స్ కొట్టేటప్పుడు కొంచెం ఓకే, వన్ మోర్. సో మీ లోవర్ కొంచెం మంచిగా ఎట్ అవుతుంది ఈ వేరియేషన్ చేసేటప్పుడు. సారీ. ఓకే, సపోర్ట్ ఎందుకంటే లైక్ మీరు బ్యాక్ని హిట్ చేసేటప్పుడు మీ బ్యాక్ మొత్తం మీ స్పైనల్ కార్డ్ పైన బేసే ఉంటుంది. సో అందుకోసమైనా సపోర్ట్ తీసుకుంటున్నాను. సపోర్ట్ తీసుకోకపోతే ఒక్కోసారి ఇనిషియల్ ఏంటంటే 6 to 8 months రెస్ట్ తీసుకోవాల్సి వస్తుంది. సో అట్లా చేయడం నాకు ఇష్టం లేక సపోర్ట్ అయితే తీసుకుంటా. ఓకే, వెయిట్స్ మంచిగా లిఫ్ట్ చేయండి, ఫెయిల్ని హిట్ చేయండి. అండ్ నెక్స్ట్ రేర్ డెల్స్. సో ఇది మీరు షోల్డర్ వర్కౌట్ చేసేటప్పుడు కూడా చేసుకోవచ్చు. బట్ మ్యాక్స్ అందరూ షోల్డర్ ప్రెస్ ఇవే చేస్తారు, బట్ రేర్ డెల్స్ని స్కిప్ చేస్తారు మ్యాక్స్. సో మీరు బ్యాక్ని హైలైట్ చేయాలంటే అప్పర్ బ్యాక్ని రేర్ డెల్స్ అని మంచిగా హెల్ప్ అవుతుంది. సో అది మైండ్లో పెట్టుకొని రేర్ డెల్స్ని కూడా మంచిగా ఫోకస్ చేయండి. ఓకే, ఓకే, వన్ మోర్. నెక్స్ట్ రిబ్స్ని టార్గెట్ చేయకపోతే ఏంటంటే మన ఫ్రంట్ సైడ్
బ్యాక్ ఫ్లిక్ చేసేటప్పుడు అది కొంచెం వీక్ పాయింట్గా కనిపిస్తుంది. సో రిబ్స్ అనేవి అంతలా హెల్ప్ అవుతుంది. ఓకే, రిబ్స్ యాక్టివేట్ అయితే ప్లస్ లోవర్ అంతగా ఇంపేదు, బట్ ఈ సైడ్ లెట్ అనేది కొంచెం అనిపిస్తుంది, ఏదో లైక్ వైడ్ అయితే ఫీలింగ్ అనిపిస్తుంది. బట్ ఎక్కువగా రిబ్స్ని యాక్టివేట్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, సో మీరు స్ట్రైట్గా పెడితే ఏంటంటే అంటే లైక్ ఓవరాల్ బ్యాక్ మొత్తం కొంచెం వైడ్ అవుతుంది. సో అట్లా కాకుండా అప్పర్కి పెట్టుకొని కొంచెం లోవర్కి పుల్ చేసుకుంటే రిబ్స్ యాక్టివేట్ అవుతుంది. ఓకే, కమా. ఓకే, లాస్ట్ ఫెయిల్యూర్ని హిట్ చేయాలి, అది మైండ్లో పెట్టుకోండి. సో రిబ్స్ మంచిగా కనిపించడానికి మనం పోజింగ్ చేసేటప్పుడు చూపిస్తాం. సో కొంచెం ఎందుకు హెల్ప్ అవుతుంది అన్నది. ఓకే, వన్ మోర్. ఓకే, సో మీకు కనిపిస్తుంది లేదో నాకు తెలియదు, బట్ నాకైతే మంచి ఫీల్ అనిపిస్తుంది. సో అది మెయిన్గా టార్గెట్ అయింది. మీరు ఫ్రంట్ నుంచి ఫ్లెక్స్ చేసేటప్పుడు రిబ్స్ అనేవి కొంచెం లైక్ ఎంత కరెక్ట్ అని గుర్తురావట్లేదు, బట్ కొంచెం మంచిగా అనిపిస్తుంది ఫ్రంట్ సైడ్ ఫ్లిక్ చేసేటప్పుడు. సో మరీ ఓవర్గా త్రో చేయకూడదు ఫ్రంట్కి. సో ఇదే యాంగిల్లో పెట్టుకొని జస్ట్ ఇక్కడ అంతే, రిబ్స్ని మంచిగా యాక్టివేట్ అయితే బాగుంటుంది. ఓకే, నెక్స్ట్ టైం చేసేటప్పుడు కొంచెం చేయడానికి ట్రై చేయండి, మంచిగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ బైసప్. సో బ్యాక్కి 4 or 5 మ్యాక్స్ 4 or 5 వేరియేషన్స్ అయితే సరిపోతాయి. సో మరీ ఎక్కువ 8 or 7 చేయకండి, అదే వేస్ట్ ఆఫ్ టైం. సో 4 or 5 అన్ని మసిల్స్ని టచ్ అయ్యేలా చేసుకుంటే మంచిగా ఉంటుంది. అండ్ బైసప్కి ఫస్ట్గా ప్రిఫర్ చేస్తే కొంచెం బెంచ్ బెండే చేస్తే లైక్ ఏంటంటే షోల్డర్ ఇన్వాల్వ్మెంట్ అనేది చాలా లో ఉంటుంది. ఓన్లీ బైసప్ ఇన్వాల్వ్మెంట్ అనేది కొంచెం ఎక్స్ట్రీమ్గా పడుతుంది. ఓకే, సో కొన్ని సమ్టైమ్స్ మీరు న్యాచురల్గా పుష్ చేస్తాం కానీ సమ్టైమ్స్ మంచి బాడీ రావడానికి టైం పడుతుంది. సో కొంచెం అది మైండ్లో పెట్టుకొని డిసిప్లిన్తో కన్సిస్టెంట్తో అట్లా చేసుకుంటూ పోండి. ఏదో ఒక రోజు మీరు అనుకున్న ఫిజిక్ అయితే మీరు అచీవ్ చేస్తారు. ఓకే, బట్ గివ్ అప్ మాత్రం ఇకండి. కమా. ఓకే, వన్ మోర్.
ఫెయిల్ హిట్ అయ్యేలా చూసుకోండి, మంచిగా లిఫ్ట్ చేయండి, ఫెయిల్ హిట్ చేయండి. ఫ్యాట్ లాస్కి బెస్ట్ సొల్యూషన్. ఓకే, మేక్ యువర్ సెల్ఫ్ ప్రౌడ్. సో ఇట్లాంటి కొటేషన్ చూసి జిమ్ అయితే జాయిన్ అవ్వకండి. లైక్ ఏంటంటే డిసిప్లిన్తో ఉంటేనే ఇక్కడ బాడీ వస్తుంది. మోటివేషన్తో జాయిన్ అయితే ఏంటంటే లైక్ 1 hour లైక్ 1 year చేస్తావు అయినా రిజల్ట్స్ రావు, అప్పుడు నీ మోటివేషన్ అనేది పనిచేయదు. సో నువ్వు 1 or 2 years చేసినా సరే నువ్వు అనుకునే బాడీ అయితే రాదు, న్యాచురల్ బాడీ బిల్డింగ్. సో కొంచెం మినిమం 3 to 3.5 years అయితే టైం పడుతుంది. లైక్ ఎందుకు అంత టైం అంటే, మీరు నాలా సన్నగా ఉన్నారనుకో, మీరు బల్క్ చేయడానికి మినిమం ఒక 1 year అయితే టైం పడుతుంది. మీరు బల్కే 1 year టైం పడితే మళ్ళీ దాన్ని కట్ చేసినకి ఇంకో 4 months టైం పడుతుంది. సో మీకు ఇక్కడే ఆల్మోస్ట్ 1.5 year పడుతుంది. సో 1.5 year పడుతున్నప్పుడు నువ్వు ఎట్లా 1 yearలో నువ్వు అనుకున్న ఫిజిక్ని అచీవ్ చేస్తావు? సో మళ్ళీ అదే రిపీట్, మళ్ళీ బల్క్ చేయాలి, మళ్ళీ కట్ చేయాలి. సో ఇదే సర్క్యులేషన్ జరుగుతుంటాయి. సో ఒక 6-5 అప్పుడు క్రాస్ అయినప్పుడు నీ బాడీ అనేది కొంచెం ఓన్లీ మజిల్ ఉండేలా కనిపిస్తుంది. సో అప్పుడు అంతవరకు కన్సిస్టెన్సీతో చేయడం తప్ప నీకు ఇంకో ఆప్షన్ లేదు. మేక్ యువర్ సెల్ఫ్ ప్రౌడ్, టుడే ఈజ్ మై డే, ఇలాంటివి చెప్పుకోవడానికి బాగుంటుంది. లైక్ ఏంటంటే ఆ టైంకి కొంచెం మోటివేటెడ్గా అనిపిస్తాయి. సో అంతకుమించి ఇంకేముంది. సో కొంచెం మైండ్లో ఫిక్స్ అయిపోయింది, మినిమం 2 years ఎట్లా అయినా నేను చేయాలి, అప్పుడైతేనే చేంజ్ అవుతానని చెప్పేసి. సో 3 months రిప్, 4 months రిప్, 6 months రిప్స్ అని చెప్పేసి ఇన్స్టాలో చూసి లైక్ సోషల్ మీడియాలో చూసి వచ్చి నేను రిప్ స్టార్ట్ చేస్తా అంటే అట్లాంటి దబ్బు. సో కొంచెం టైం అయితే పడుతుంది. సో అది మైండ్లో పెట్టుకొని జాయిన్ అవ్వండి. సో ఎండ్ ఆఫ్ ది డే నేను చెప్పేది ఏంటంటే, సో న్యాచురల్ బాడీ బిల్డింగ్లో మీరు అనుకున్న ఫిజిక్ని అచీవ్ చేయడానికి చాలా ఇయర్స్ ఆఫ్ టైం పడుతుంది. సో అది అచీవ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గివ్ అప్ ఇవ్వకుండా తీసుకుపోతూనే ఉండాలి ముందుకి. అట్లా అయితేనే మంచిగా ఉంటుంది. ఓకే, ఓకే, 1 more. ఓకే, మీరు బైసెప్ చేసేటప్పుడు మరి కిందకి కూర్చొని చేసేందంటే మీ షోల్డర్ ఇన్వాల్వ్మెంట్ అనేది హై ఉంటుంది. సో అట్లా కాకుండా కొంచెం స్టాండింగ్ పొజిషన్ తీసుకోండి. స్టాండింగ్ పొజిషన్ తీసుకొని లైక్ ఇలా చేస్తుంటే ఓన్లీ బైసెప్ ఇన్వాల్వ్మెంటే ఉంటుంది. ఓకే, సో కంఫర్ట్ని ఎప్పుడు చూస్ చేసుకోకండి, అది మెయిన్ థింగ్. ఓకే, ఫేస్ హెడ్ అయిపోతుంది. విజిబుల్గా వస్తున్నాయి, బట్ ఇంకా కొంచెం మంచిగా పుష్ చేయాలి.
బట్ బైసప్ వచ్చింది పొంగ కనబడుతుంది. లాస్ట్ ఓకే. బట్ మరి అంత ఎక్స్ట్రీమ్గా అనిపించట్లేదు. బట్ ఇంకా పుష్ చేయాల్సి అయితే కనిపిస్తుంది. కొంచెం ఫ్యాట్ జర్నీలో అండ్ నేను డైలీ చెప్పేదే, ఫ్యాట్ లాస్లో మనం వర్కౌట్ చేసినంత మాత్రాన మజిల్ అయితే లైక్ మజిల్ కాదు ఫ్యాట్ అయితే బర్న్ అవ్వదు. సో మీరు కార్డియోని కొంచెం పుష్ చేయాల్సి ఉంటుంది. సో కార్డియోని స్కిప్ చేయకండి. మెయిన్ థింగ్ మీరు ఒక 100 డేస్ని తీసుకున్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్గా 30 డేస్ని 30 minutes ఆఫ్ వాక్ అట్లా కంటిన్యూ చేసిన తర్వాత నెక్స్ట్ 1 hour వాక్కి ఇంప్రూవ్మెంట్ చేయండి. సో అట్లా చేస్తేనే మీ ఫ్యాట్ అనేది మంచిగా క్లీన్గా బర్న్ అవుతుంది. మజిల్ అనేది కొంచెం మజిల్ అంటే మజిల్ లాస్ అవ్వకుండా ఓన్లీ ఫ్యాట్ అయితే బర్న్ అవుతుంది మంచిగా. ఓకే. సో కొంచెం టైం పడుతుంది. మెయిన్ థింగ్ ఏంటంటే న్యాచురల్ బాడీ బిల్డింగ్లో అంత అనుకున్న ఫిజిక్ని కొంచెం లైక్ ఏంటంటే ఈ సోషల్ మీడియాలో చూసి కొంచెం లైక్ 6 months 1 yearలో బాడీ అంటే కొంచెం అర్థం చేసుకోండి, అది కొంచెం జరగదు. సో కొంచెం ఎక్స్ట్రీమ్గా పుష్ చేయాల్సి ఉంటుంది. సో మినిమం 3 years అట్లా కన్సిస్టెన్సీతో ఉంటేనే మీరు అనుకున్న బాడీ అనేది పుష్ చేయగలుగుతారు 1 day, అది ఏదో ఒక రోజుకి. సో ఇట్లా 3 months 6 months రిప్ స్టార్ట్ చేసి అలా చూసి, సో అది కొంచెం లాంగ్ ప్రాసెస్. సో న్యాచురల్ బాడీ బిల్డింగ్ అనేది ఇట్స్ టేక్స్ ఆఫ్ ఇయర్స్. సో అది మైండ్లో పెట్టుకుని ఫస్ట్. సో ఇవి కార్డియో హీట్ చేయండి, మంచిగా ఫ్యాట్ బర్న్ చేసుకోండి. ఓకే, సీ టుమారో.